బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. జిల్లాలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రత లేదని, పనికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులు క్షేమంగా వస్తారా రారో అని ఆందోళనతో అభద్రతా భావంతో నేడు కార్మిక కుటుంబాలు ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 21న అచ్యుతాపురం వద్ద అసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని, జిల్లాలో గత 6 ఏళ్లలో 54 కంపెనీలలో 92 మంది కార్మికులు మృతి చెందారని, మరి కొంతమంది గాయపడి అంగవైకల్యంతో బాధపడుతున్నారని, మరి కొంతమంది లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని, ఫార్మా సెజ్ కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 14 నుండి 20 వరకు పాయకరావుపేట నుండి అచ్యుతాపురం వరకు సుమారుగా 300 కిలోమీటర్లు బైక్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల భద్రతకై సిపిఎం పార్టీ రక్షణ యాత్ర నిర్వహించాలని భావించింది. రేపు 14వ తేదీన పాయకరావుపేటలో ప్రారంభమై పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్రాయవరం, అట్లాగే రాంపల్లి, అచ్యుతాపురం, మరవాడ, అనకాపల్లి ప్రాంతాల గుండా తిరిగి 20వ తేదీన బహిరంగ సభ అచ్యుతాపురంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. మనందరూ తెలుసు, ఒకవైపున అనకాపల్లి ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. రెండో వైపున అదే స్థాయిలో ప్రమాదాలు కూడా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలు పెట్టేటప్పుడు భద్రతకు సంబంధించి అనేక అంశాలు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఉత్పత్తి ఎట్లా చేయాలి, ఆ ఉత్పత్తికి కావాల్సిన రియాక్టర్స్ ఎట్లా ఉపయోగపెట్టాలనేది, అలాగే సేఫ్టీ ఆడిట్కి సంబంధించిన దానిలో కానీ థర్డ్ పార్టీ ఆడిట్ కానీ ఇవన్నీ జరగాలనేది వాళ్ళు నియమ నిబంధనల ప్రకారంగా కంపెనీలు పెడతా ఉన్నారు. కానీ దాదాపు గత 10-15 ఏళ్ళు ఈ నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ కంపెనీ కూడా ఏ రకమైన భద్రతా ఆడిట్ జరపట్లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. చాలా కంపెనీలకు సంబంధించిన దానిలో పర్మిషన్లు ఇచ్చే దగ్గర కానీ, లేదు ప్రొడక్షన్కి సంబంధించిన అంశాలకు సంబంధించిన దానిలో కొన్ని కంపెనీలు అయితే రెడ్ జోన్లో ఉన్నాయి. అవి ఎవరు చేయాలి? ఏదైతే భద్రతా ఆడిట్ ఉందో భద్రతా ఆడిట్ ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి చేయాల్సి ఉంది. కానీ 2019లో ఒక జీవో తీసుకొచ్చారు. బాయిలర్కి సంబంధించిన దానిలో కానీ రియాక్టర్లకు సంబంధించిన దానిలో సేఫ్టీ ఆడిట్ జరగాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ ఆడిట్ జరగాలని. ఆన్లైన్ ఆడిట్ జరగడం అంటే ఎవరైతే యాజమాన్యం ఉందో ఇష్టారాజ్యంగా వ్యవహారం చేసుకోవచ్చు అనేది ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. ఎందుకంటే ఈ ప్రమాదాలు యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం వల్లే జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు తెలుసు, హెట్రోలో జరిగినప్పుడు కానీ, లేదు ఫార్మాలో మన అసెన్షియా సంబంధించి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 17 మంది చనిపోయారు, 36 మంది క్షతగాత్రులయ్యారు. ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి ప్రధానమైన అంశం ఏంటంటే సేఫ్టీ ఆడిట్ సక్రమంగా జరగట్లేదండి. అందులో అసెన్షియా సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, ఏదైతే డిజైన్ ఉందో, బిల్డింగ్ డిజైన్ ఉందో, డిజైన్ వల్లే ప్రమాదం జరిగిందండి. అంటే కంపెనీ పర్మిషన్ ఇచ్చినప్పుడే దాని డిజైన్ ఎట్లా ఉండాలి, రియాక్టర్లు ఎట్లా ఉండాలి, సేఫ్టీ ఆడిట్ ఎట్లా జరపాలి ఏంటి అనేది అన్ని అంశాలు దాంట్లో దృష్టిలో ఉన్నప్పుడు ఎందుకు ఇవి జరుగుతున్నాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యాజమాన్యాలకి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే. మొన్న జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ₹1 కోటి ప్రకటించారు. ఆ ₹1 కోటికి సంబంధించిన దాంట్లో కూడా యాజమాన్యాలు ఇస్తూ ఉన్నాయి. ప్రభుత్వం బాధ్యత ఏంటి? లేదు, ప్రభుత్వం ఇస్తే యాజమాన్యాల బాధ్యత ఏంటి? ఇద్దరు కలిపి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పారిశ్రామిక ప్రమాదాలు అనేవి వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపున ఉపాధి అవకాశాలకు సంబంధించి జార్ఖండ్ నుండి, ఉత్తరాఖండ్ నుండి, అట్లాగే అనేక ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. వలస కార్మికుల చట్టాలు కూడా అమలు చేస్తున్న సందర్భం లేదు. స్థానికులు భూములు కోల్పోయిన వాళ్ళకి దాదాపు 70% అంటే పని ఇస్తామని చెప్పి, భద్రత కల్పిస్తామని చెప్పి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేని స్థితి ఉంది. అందులో పనిచేసే వాళ్ళ యొక్క జీతాల్లో కూడా వ్యత్యాసం ఉంది. పర్మనెంట్ వర్కర్లకు ఒక రకమైన జీతం ఇస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళకి ఒక రకమైన. లోకల్ వాళ్ళకి కాంట్రాక్ట్ జీతం ఇస్తే 14,000 నుండి 18,000 తప్ప అంతకన్నా ఎక్కువ జీతం ఇస్తున్న సందర్భం కూడా ఏమి లేదు. అలాగే సెలవులకు సంబంధించిన అంశంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దాని మీద సిపిఎం పార్టీ ఒక ఇష్యూ చేయాలనుకుంది. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించిన నివేదిక కూడా బట్టబయలు చేయట్లేదు.
అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రమాదం జరిగితే భవిష్యత్తులో అక్కడ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఇప్పుడున్న నూతన టెక్నాలజీ బట్టి ఆ ప్రమాదం యొక్క హెచ్చరిక అరగంట ముందే చెప్తా ఉంది. కానీ వీళ్ళు వాడుతున్న రియాక్టర్లు నాసిరకమైన రియాక్టర్లు వాడుతూ ఉన్నారు. అలాగే ప్రమాదం జరిగితే ఎంత ప్రమాదం జరుగుతుందో దాని తీవ్రత కూడా అర్థం చేసుకోలేని స్థితి వచ్చేస్తుంది. ఆ ప్రమాదానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తే తప్ప శవాలు బయటకు తీసుకురావాలనే స్థితి వచ్చేస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు అనకాపల్లి ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి కాదు, ఇట్లాంటి ప్రమాదాలు కూడా విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుండే దీన్ని భద్రతా చర్యలు చేపట్టాలి. ఎవరైతే యాజమాన్యాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయో కఠినమైన చర్యలు తీసుకోవాలి. మొన్న ఎసెన్షియా ఫార్మ్కి సంబంధించిన దానిలో కానీ లేదనుకుంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద పెడుతున్న కేసులు ఏంటంటే 125A 125B పెడతా ఉన్నారు. ఆ కేసులకు సంబంధించిన వివరాలన్నీ మేము పరిశీలిస్తే వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే స్టేషన్ బయలు తీసుకొని ఉండొచ్చు. ఎవరైనా ఒక ఆయన స్కూటర్ మీద వెళ్ళి యాక్సిడెంట్ చేసి డెత్ అయిపోతే దాదాపు 14 ఏళ్ళు 16 ఏళ్ళు జీవిత ఖైదీగా ఉండొచ్చు అనేది సుప్రీంకోర్టు రీసెంట్గా వచ్చిన కొత్త చట్టాలు చెప్తా ఉంటే వీళ్ళు 14 మంది చనిపోయినా 20 మంది చనిపోయినా ఒకటే సూత్రంగా పెడతారు. 125A 125B పెడతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో స్టేషన్ బయలు ఇచ్చేసి విచారణలో వాళ్ళకి ఇష్టారాజ్యంగా వ్యవహరించే పద్ధతులు ఉంది. కాబట్టి ఇవన్నీ దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. ఎందుకంటే ఒకవైపున పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి జరుగుతుంది, మేము ఆన్లైన్లోనే పర్మిషన్లు ఇస్తూ ఉన్నాం, కంపెనీలు రేపు రాబోతున్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కంపెనీలు వచ్చినప్పుడు భద్రతకు సంబంధించిన అంశంలో కానీ ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయంలో కానీ సేఫ్టీ ఆడిట్కి సంబంధించిన దానిలో కానీ థర్డ్ పార్టీ ఆడిట్కి సంబంధించిన దానిలో కానీ ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చెప్పకుండా ప్రమాదాలుగానే జరుగుతాయి, నష్టపరిహారంగానే చేస్తాం, మా ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి మా యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం, కార్మికులు చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఎందుకంటే ఒకవైపున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు సేఫ్టీకి సంబంధించి ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉంటే ఆ ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టవచ్చు, ఈ ప్రమాదాలు జరిగేటప్పుడు ఏ రకమైన భద్రతా చర్యలు యాజమాన్యాల నుండి ప్రభుత్వం నుండి తీసుకురావాలనే ఉద్దేశంతోనే యాత్ర నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ యాత్ర జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కోరుతాము. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే తెలుస్తూ ఉంది. నిన్న కూడా అడ్మిరాల్ లైఫ్ సైన్సెస్లో కార్మికుడు మినరల్ ట్యాంకులో పడిపోయి చనిపోయాడు. వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్ధారణ చేసి ప్రమాదాలకు కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించట్లేదు. ప్రభుత్వం యాజమాన్యాలు కొమ్ము కాస్తూ జీవోలు తీసుకొచ్చి ఎలాంటి తనిఖీలు చేయక్కర్లేదు, సేఫ్టీ ఆడిట్ చేయక్కర్లేదు అనే పద్ధతిలో వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. యాజమాన్యాలు కూడా భద్రతా ప్రమాణాల మీద పెట్టే ఖర్చుని వాళ్ళు వృధాగా భావిస్తున్నారు. ఎందుకు ఈ ఖర్చు పెట్టడం, జరిగినప్పుడు ఏదో ₹1 కోటి 50 లక్షలు చేతులు పెట్టి దులిపేసుకుందాం అనే పద్ధతిలో ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రమాదాలు అనేటువంటి తరచుగా జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎన్ని పెద్ద పరిశ్రమలు ఉన్నా కూడా ఇక్కడ కనీసం కార్మికులకి ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం అందించడానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈ ప్రాంతంలో లేదు. లక్షలాది మంది కార్మికులు ఎస్సీజెడ్లు కానీ ఫార్మాలో కలిపితే పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక బర్నర్ వార్డు లేదు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఎందుకు ప్రభుత్వం కార్మికుల రక్షణ కోసం ఖర్చు పెట్టదని చెప్పి అడుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి 62వ నెంబర్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి రాయితీలు ఇచ్చి కరెంటు ఉచితంగా ఇస్తాం, భూములు ఉచితంగా ఇస్తాం, ఏది కావాలన్నా మీరు తక్షణం మీ పర్మిట్లు ఇస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం కార్మికులు కూడా అదే పద్ధతిగా భద్రత పాటించాలనేటువంటి ఒత్తిడి ఈ యాజమాన్యాల మీద ఎందుకు చేయదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి కార్మికులకి రక్షణ కల్పిస్తాం అనేటువంటి భరోసా ఇవ్వకపోతే మాత్రం ప్రజల్ని కార్మికులు మేము చైతన్యవంతం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రమాదాల్లో సేఫ్టీ యొక్క బాధ్యతని సిపిఎం పార్టీగా మేము తీసుకొని ఆ రకంగా చైతన్యవంతం చేయాలని కూడా మేము భావిస్తున్నాం. ఇప్పుడు కార్మికులు అడిగితే కనీసం 17 మంది చనిపోయి 50 మంది కార్మికులు గాయపడితే ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు వచ్చి చూడడానికి కూడా ఈరోజు ఆ కార్మికులకు అనుమతి ఇవ్వట్లేదు. భయపెడతా ఉన్నారు, కార్మికులు భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. తోటి కార్మికుడు పనిచేసేవాడు చనిపోతే శవం చూడడానికి కూడా రానియకుండా అడ్డుకున్న పరిస్థితి యాజమాన్యాలు ఉన్నాయి.
ఎందుకు ఈ పరిస్థితి? కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు లేదు, జీతాలు పెంచమని అడిగే హక్కు లేదు, మాకు భద్రత కల్పించమని హక్కు లేదు. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా యాజమాన్యానికి లాభాలే ఈ ప్రభుత్వం చూస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. తక్షణం ప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిలబడాలి. కార్మికులకు రక్షణ కల్పించే భరోసా ఇవ్వకపోతే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము. అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, సిఐటియు జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రెసిడెంట్ రొత్తల శంకర్రావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లు రాజు తదితరులు పాల్గొన్నారు.